పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజలు పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికలు చేయునట్లు మీరు మీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలములను పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుడు. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు విభూది బుధవారము అనగా క్రీస్తు శ్రమల కాలము. క్రీస్తు మన కొరకు అనుభవించిన శిలువ శ్రమలను ధ్యానము చేసే, ఆయన శ్రమలలో పాలు పంచుకునే రక్షణ కాలము. ఈ యొక్క శ్రమల కాలము విభూది బుధవారముతో ప్రారంభించుకుంటూ ఉంటాం. విభూది బుధవారముతో మనం తపస్కాలములోనికి అనగా క్రీస్తు ప్రభు శ్రమల కాలములోనికి ప్రవేశిస్తూ ఉండగా అనేక సంవత్సరములు అనేక సార్లు మనం ఈ తపస్కాలములో పాలు పంచుకున్నాం. ఈ తపస్కాలములో ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మ క్రియలు, మరీ ముఖ్యముగా దీక్షను చేపడుతూ ఈ విభూది బుధవారముతో ఈ శ్రమల కాలమును ఎంతో భక్తి విశ్వాసముతో ఆత్మీయముగా పాల్గొంటూ ఉన్నాం. అయితే ప్రియ విశ్వాసులారా, ప్రత్యేకముగా ఈ రోజున విభూది బుధవారముతో మనం ఈ క్రీస్తు ప్రభు శ్రమల కాలములోనికి అనగా ఈ తపస్కాలములోనికి మనం పాల్గొంటూ ఉన్నాము అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఒక రక్షణ కాలం. మరి ముఖ్యముగా ఈ యొక్క తపస్కాలం మనకు, మన కుటుంబాలకు, మన పాపపు జీవితములు దేవుని వైపు మరలటానికి ఎంతగానో ధ్యానం చేస్తూ మన పాపాలను ఒప్పుకుంటూ ప్రభుకు దగ్గరగా జీవించే కాలము. ప్రియ విశ్వాసులారా, మరి ఈ తపస్కాలం మనకు ఒక దీవెన కాలముగా మారాలి అంటే ఈ తపస్కాలములో
నీవు నేను మనందరము కూడా దీవెనలు పొందుకోవాలి అంటే మనం చేయవలసినది ఈ 3 మూల స్తంభాలు. ప్రియ విశ్వాసులారా, తల్లి శ్రీ సభ మనకి ఈ 3 మూల స్తంభాలను ఇస్తూ ఉన్నది. అవే మనందరికీ తెలిసినవి: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు. ప్రియ విశ్వాసులారా, ఈ 3 మూల స్తంభాలు మన జీవితాలలో అనునిత్యము, ముఖ్యముగా ఈ తపస్కాలంలో ధ్యానం చేస్తూ పాటిస్తూ ఆ క్రీస్తు ప్రభు పునరుత్థాన వెలుగును, కృపను, దీవెనలు పొందుకోవాలి అని తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఆదేశిస్తూ ఉన్నది. అందుకే ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క రక్షణ కాలము, ఈ తపస్కాలము, ఈ శ్రమల కాలము మనకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 40 రోజుల పాటు మనకివ్వబడుతూ ఉన్నది. ఈ 40 రోజుల పాటు మనం దేవునితో సఖ్యత పడాలి. ప్రియ విశ్వాసులారా, ఈ 40 రోజులలో మనందరము కూడా మరలి దేవుని చెంతకు రావాలి. ప్రియ విశ్వాసులారా, మనం పశ్చాత్తాప పడుతున్నాము అనే దానికి గుర్తుగా ఈరోజు గురువు మన దివ్య పూజా బలిలో పాల్గొనింటే విభూదిని ఆశీర్వదించి పవిత్ర జలాలతో కలిపి విశ్వాసుల నుదిటి పైన సిలువ గుర్తు వేస్తూ, మానవుడా, నీవు మట్టి నుండి వచ్చావు, తిరిగి మట్టిలో కలిసిపోతావు అని మన నుదిటి పైన విభూతితో సిలువ గుర్తు వేసి మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ప్రియ విశ్వాసులారా, విభూతితో సిలువ గుర్తు వేయటము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది మనం ఈ లోకంలో శాశ్వతము కాదు అని. మరి ఈరోజంతా కూడా కొంతమంది ఈ 40 రోజులన్నీ కూడా వారి నుదిటి పైన విభూదిని ధరిస్తారు. ప్రియ విశ్వాసులారా, ఎంతో నిష్టగా, ఎంతో పవిత్రముగా ఈ నుదిటి పైన విభూదిని ధరిస్తారు. ప్రియ విశ్వాసులారా, ఈ విభూది బుధవారం రోజున మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రియులారు, బైబిల్ గ్రంథములో విభూదిని ఉపయోగించారా? బైబిల్ గ్రంథంలో విభూదిని ఉపయోగించారా? చాలామంది అడుగుతూ ఉంటారు. అటువంటి వారికి సమాధానము, ప్రియ విశ్వాసులారా, బైబిల్ గ్రంథములో విభూదిని ఉపయోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రియ విశ్వాసులారా, ముఖ్యముగా పాత నిబంధనలో పశ్చాత్తాపానికి, ప్రాయశ్చిత్తానికి గుర్తుగా పట్టాను ధరించేవారు, గోనె పట్టాను ధరించేవారు, బూడిద మీద కూర్చునేవారు. ప్రియ విశ్వాసులారా, కొన్ని బైబిల్ గ్రంథ ఆధారాలు మనం పరిశీలించినట్లయితే ఎజెకియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనములో వాక్యము ఈ విధముగా అంటూ ఉన్నది: నీవు యెరూషలేము నగరమంతటా సంచరించి వారి చెడు కార్యాలకు గాను సంతాపము, పశ్చాత్తాపం చెందే వారి నుదిటి పైన గుర్తు పెట్టుము. చూడండి ప్రియ విశ్వాసులారా, ఎజెకియేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నటువంటి సందేశం, నీవు యెరూషలేము నగరమంతటా సంచరించి. చూడండి ప్రియ, అంతటా, కేవలం ఒక భాగము కాదు, కేవలం కొంత భాగము కాదు, అంతటా సంచరించి వారి చెడు కార్యాలకు గాను సంతాపము, పశ్చాత్తాపం చెందే వారి నుదటి పైన గుర్తుపెట్టు. ఈ రోజున మనం కూడా ప్రియ సహోదరి సహోదర, మానవ బలహీనలతో ఎన్నో తప్పిదములు చేస్తూ ఉన్నాం. ఎన్నో చెడు కార్యాలు, ఎన్నో చెడు ఆలోచనలు చేస్తూ ఉండవచ్చు. కానీ ఈ 40 రోజులు మనం దేవునితో సఖ్యత పడుతూ, పశ్చాత్తాప పడుతూ ఉన్నాం, సంతాపము అడుగుతూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, అందుకే సూచికగా ఈరోజు మన నుదిటి పైన విభూతితో అభిషేక గురువు మన నుదిటి పైన సిలువ గుర్తు వేస్తూ ఉన్నారు విభూతితో. ఇంకా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనములో, ప్రియ విశ్వాసులారా, మీరు గోనె దాల్చి బూడిదలో పొర్లాడుడు. చూడండి ప్రియులారా, బూడిదలో పొర్లాడు, గోనెను ధరించి.
ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా దీక్షను చేపడుతూ ఉన్నాం, ఉపవాసం చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరీ ముఖ్యంగా దాన ధర్మ క్రియలు చేస్తూ ఉన్నాం, మరీ ముఖ్యంగా పశ్చాత్తాపపడుతూ ఉన్నాం. అందుకే ఈ రోజున ప్రియ విశ్వాసులారా, ఆ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన విధముగా బూడిదలో పొర్లాడుడు, దానికి సూచికగా ఈరోజు మన నుదిటిపైన విభూదిని ధరిస్తూ ఉన్నాము ప్రియ విశ్వాసులారా. ఇంకా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో కూడా, నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసం ఉండి గోనె దాల్చి బూడిదలో కూర్చుంటిని. చూడండి ప్రియులారా, ఎంత మంచి వాక్యం. నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయొచ్చు, అతనికి మనవి చేసుకొని ఉపవాసము గోనె దాల్చి బూడిదలో కూర్చుంటూ ఉన్నారు. మనం కూడా ప్రియ విశ్వాసులారా ఈ రోజున విభూదిని ధరిస్తూ దేవునికి మరీ ముఖ్యంగా క్రీస్తు ప్రభు శ్రమలలో మనవంతు పాలు పంచుకుంటూ ఉన్నాం. ఇంకా యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో ప్రియ విశ్వాసులారా, యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనములో, ఆ వార్త విని నినెవే రాజు సింహాసనము దిగి తన ఉడుములు తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను. నినెవే పట్టణ ప్రజలు పశ్చాత్తాపానికి గుర్తుగా మరి ఈ రోజున నీవు నేను కూడా పశ్చాత్తాపానికి గుర్తుగా ప్రియ విశ్వాసులారా ఈ విభూదిని మన నుదిటి పైన ధరిస్తూ ఉన్నాం ఎంతో ప్రత్యేకముగా. ఇంకా మొదటి మక్కబీయుల గ్రంథము 3వ అధ్యాయం 47వ వచనంలో కూడా, ఆ దినమంతయు వారు ఉపవాసము ఉండి గోనె దాల్చిరి, తలపై బూడిద చల్లుకుంటూ ఉన్నారు, సంతాప సూచికగా బట్టలు చించుకుంటూ ఉన్నారు ప్రియ విశ్వాసుడా. మరి ఈ విధముగా పాత నిబంధనలో అనేక ఆధారాలు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. బైబిల్ గ్రంథములో విభూదిని ఈ రోజున ఎందుకు మనం ధరిస్తూ ఉన్నాం? పశ్చాత్తాపానికి గుర్తుగా. ఏ విధముగానైతే ఇజ్రాయేల్ ప్రజలు ఆ పాత నిబంధనలో మనం గమనించిన విధముగా, ఆధారాలతో మనం ధ్యానించిన విధముగా ఈ రోజున మనము కూడా పశ్చాత్తాపానికి గుర్తుగా, క్రీస్తు ప్రభు శ్రమలలో పాలు పంచుకోవటానికి గుర్తుగా ఈ రోజున మనము కూడా ఈ విభూదిని ధరిస్తూ ఉన్నాం మన నుదిటి పైన ప్రియ విశ్వాసులారా. మరి నూతన నిబంధనలో కూడా మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 21వ వచనంలో, మరియు లూకా శుభవార్త 10వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో ఓ కొరాజీము పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగినచో ఆ జనులు గోనె కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తన చెందేవారు. ఈరోజున నీవు నేను కూడా ప్రియ విశ్వాసులారా హృదయ పరివర్తన చెందటానికి గుర్తుగా ఇదిగో విభూదిని మన నుదిటి పైన ధరిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విధముగా పాత నిబంధనలు నూతన నిబంధనలు అనేక సందర్భాలను మనం గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాము ప్రియ విశ్వాసులారా. మరి రెండవదిగా విభూది దిద్దుతూ గురువు పలికే మాటలు ప్రియ విశ్వాసులారా. విభూదిని మన నుదిటి పైన సిలువ గుర్తు వేస్తూ గురువు పలికే మాటలు మనం మొదటిలో ధ్యానం చేసాం. మరలా ఏమంటూ ఉన్నాడు? మానవుడు మట్టి నుండి సృజించబడి ప్రాణులలో ఒకరమని
తిరిగి ఆ మట్టికే అంకితమని గుర్తు చేస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, మరణాన్ని గుర్తు చేయడం ద్వారా మనకు 2 కారణాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటి ఆ 2 కారణాలు అంటే, మరణించే లోపు మన పాపములు అన్నీ కూడా పరిహరించబడాలి. మరణించే లోపు మన పాపములన్నీ కూడా పరిహరించబడాలి. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. మన జీవిత కాలం ఎంతో మనకు తెలియదు. ఆ జీవిత కొలమానము, ఆ రోజులు ఎన్నో మనకు తెలియదు. కాబట్టి ఆ మరణించే లోపు మన పాపములన్నీ కూడా పరిహరించబడాలి. 2వ కారణము ప్రియులారా, మనం ఏ క్షణంలో మరణిస్తామో తెలియదు. కాబట్టి మనం మట్టయిపోతూ ఉన్నాం. మరణించిన తరువాత మట్టయిపోతూ ఉన్నాం. అందుకే గుర్తుగా, ఇదిగో ఈ యొక్క జీవితం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజున నేను కూడా ఈ బూడిదలో అనగా ఈ మట్టిలో కలిసిపోవలసిన వారిని. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మన దివ్య పూజా బలులో పాల్గొని వాక్యాన్ని ధ్యానించినట్లయితే మొదటి పట్టణంలో కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమని ధ్యానం చేస్తూ ఉన్నాం? యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో పలుకుతూ ఉన్నాడు. యావేలు ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడైనను పూర్ణ హృదయముతో నా చెంతకు రండు. ఇప్పుడైనను పూర్ణ హృదయముతో నా చెంతకు రండు. ఉపవాసముతో సంతాపముతోను ఏడుపులతో నా వద్దకు తిరిగి రండి. మీ బట్టలు చించుకొనుట కాదు, మీ గుండెలను రొయలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు రండి. ప్రియ విశ్వాసులారా, పాపమనే ఊబి నుండి మనం బయటికి రావాలి. పాపమును విడిచిపెట్టి పాపము నుండి పారిపోయి ప్రభు చెంతకు రావాలి. అదే యావేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు ఇచ్చే గొప్ప దైవ సందేశం. ఏదో మొక్కుబడిగా మన విభూది బుధవారములో పాల్గొనటం కాదు, ఏదో వెళ్ళాలి కదా, విభూదిని ధరించాలి కదా అన్న తలంపుతో కాదు ప్రియులారా. నిజముగా ఇష్టపూర్తిగా ఇప్పటికైనాను పూర్ణ హృదయముతో ప్రభు చెంతకు రమ్మని ప్రభు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు, ప్రభు ఏమంటూ ఉన్నాడు? ప్రభు దయామయుడు, కరుణామయుడు, సులభముగా కోపపడేవాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు, శిక్షింపబడడు. ప్రియ విశ్వాసులారా, మరి దేవుడు మనల్ని కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని శిక్షించేవాడు కాదు. అయితే మనం చేయవలసినది ఆయన చెంతకు పశ్చాత్తాపంతో వెళ్ళాలి. ఆయన చెంతకు పశ్చాత్తాపంతో వెళ్ళాలి. ఎవరైతే పశ్చాత్తాప హృదయముతో పాప మన్నింపును కావాలని కోరుకుంటూ విశ్వాసముతో నమ్మకముతో పశ్చాత్తాపంతో ప్రభువు దగ్గరికి వెళుతున్నారు, వారు పాపములు క్షమింపబడుతూ ఉన్నాయి, వారి పాపములు తొలగించబడుతూ ఉన్నాయి. కారణం, దేవుడు దయామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు సులభముగా కోపపడేవాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. ప్రియ విశ్వాసులారా, మరి ఆయన రక్షిస్తున్నాడు కదా, ఆయన క్షమిస్తున్నాడు కదా అని పాపం మీద పాపం చేయటం కాదు. ప్రియ విశ్వాసులారా, మన ఇష్టపూర్తిగా ప్రభు చెంతకు తిరిగి రావాలి, తీర్మానం చేసుకోవాలి. మరలా ఇక ఆ పొరపాటు జోలికి వెళ్ళను ప్రభువా, ఏదో మానవ బలహీనల వద్ద నేను తెలిసి తెలియక చేసి ఉన్నాను, పశ్చాత్తాపడుతూ ఉన్నాను అని మనం పశ్చాత్తాప హృదయంతో ప్రభువు దగ్గరికి వెళ్ళగలం. అనగా మంచి పాప సంకీర్తనం చేయాలి. కొంతమంది ఉంటారు ప్రియులారా, కొంతమంది విశ్వాసులు చాలా మంచి క్రైస్తవులు, కానీ పాప సంకీర్తనం చేయలేకపోతూ ఉన్నారు. ఏమిట్లే, ఆ గురువు కూడా నాలాంటి మనిషే కదా. లేదు ప్రియ విశ్వాసులారా, ఆ గురువు మనలాంటి మనిషే, కానీ దేవుడి చేత ఎన్నుకోబడుతూ ఉన్నాడు. దేవుడు వారికి ఆ యొక్క బాధ్యతనిచ్చాడు ప్రియులారా, అధికారాన్ని ఇచ్చాడు ప్రియులారా, అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ గురువు కూడా నీ తప్పిదములు నీ పాపములు బయలుపరచరు ప్రియ విశ్వాసుల.
అందుకే ధైర్యముగా నిస్సందేహముగా నీవు మంచి పాప సంకీర్తనము చేయి, నీ పాపములు పరిహరించబడుతూ ఉంటాయి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ మనకు దేవునికి మధ్య మాత్రమే జరగాలి, బహిరంగముగా కాదు. ఈరోజు అదే ప్రియ విశ్వాసులారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనములో, మనుషుల కంటబడుటక వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు, లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ఈరోజున నీవు నేను ఈ తపస్కాలము మనకు ఒక ఆత్మీయ అనుగ్రహ కాలముగా ఉండాలి అంటే, ఈ తపస్కాలములో నీవు నేను తలంచిన తలంపు నెరవేరాలి అంటే, మరి ముఖ్యముగా దేవుని బహుమానం మనం పొందుకోవాలి అంటే, ప్రభు పలికిన విధముగా మనుషుల కంటపడుటకు వారి ఎదుట భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ తపస్కాలములో నీవు నేను కూడా ప్రార్థన చేయాలి, మనందరము కూడా ఉపవాసం ఉండాలి, మనందరము కూడా దాన ధర్మ క్రియలను అమితముగా చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడే దేవుడు ఆ బహుమానమును మనం పొందగలం. ఇంకా 2వ వచనములో కూడా మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 2వ వచనము, ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థన మందిరములలోను వీధులలోను డాంబికములు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు, వారు అందుకు తగిన ఫలములను పొంది ఉన్నారని నేను మీతో చెప్పుచున్నాను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉపవాస చేసే క్రమములో కానీ, ప్రార్థన చేసే క్రమములో కానీ, మరి ముఖ్యముగా దాన ధర్మములు చేసే ఈ ప్రత్యేక త్యాగ క్రియలలో మనం పాల్గొంటూ ఉన్నాము అంటే, అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడికి నీకు మధ్య, మనకు మధ్య ఇవి కొనసాగాలి ప్రియ సహోదరి సహోదరు. అంతేకాని అందరూ చూస్తున్నారు కదా, నేను వారి కోసం అని చెప్పి నువ్వు ఇవి ఏవి కూడా ఈ విభూది బుధవారం రోజున చేయనవసరం లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ తపస్కాలములో ఈ విభూది బుధవారం రోజున మనందరము కూడా దేవుని కృపకు పాత్రులుగా ఉండాలి. ఈ విభూది బుధవారం రోజున మనం ధరించే విభూది కేవలం మన నుదిటి పైన మాత్రమే కాదు ప్రియ విశ్వాసులారా, ఆ నుదిటి పైన ధరించిన ఆ విభూది మన హృదయములో పాపములను ప్రక్షాళన చేయాలి. ఎందుకు అంటే ఆ విభూది కేవలం బూడిద మాత్రమే కాదు ప్రియులారా, కేవలం విభూది మాత్రమే కాదు, అది గత సంవత్సరములో మాణిక్రొమ్ముల ఆదివారం రోజున గురువులు ప్రత్యేకంగా ఆశీర్వదించినటువంటి ఆ యొక్క తాళపత్రాలను, ఆ యొక్క మాణిక్రొమ్ములను సంవత్సరమంతా కూడా క్షేమముగా భద్రపరచి ఆ విభూదిని ఈ సంవత్సరం తయారు చేస్తూ ఉంది. అది కేవలం ఒక ఆకర్షణకు మాత్రమే కాదు, అలంకరణ మాత్రమే కాదు ప్రియులారా, అది పశ్చాత్తాపానికి గుర్తు. ఆ యొక్క నుదిటి పైన ధరించిన ఆ యొక్క విభూది మన హృదయములో ఉన్నటువంటి పాపములను ప్రక్షాళన చేయగలగాలి. అప్పుడే ఈ క్రీస్తు శ్రమలలో పాల్గొంటున్నటువంటి మనకు దేవుడు తన బహుమానమును మనకు దయచేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా ఈ తపస్కాలంలో పాల్గొంటూ ఈ విభూది బుధవారం రోజున దేవుని దీవెనలు అమితముగా పొందుకోవాలని, మనం చేసే ప్రార్థన, మనం చేసే దాన ధర్మ క్రియలు, మనం చేసే ఉపవాసము ద్వారా దేవుడు మనను అమితముగా ఆశీర్వదించాలి అని ప్రత్యేకముగా ఈ యొక్క ప్రార్థనలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరికీ కూడా దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.